ప్రభుత్వంలో కొత్త బెర్తులు భర్తీ చేసుకుని కొత్త సంవత్సరంలో కొత్త కాపురం వెలగబెడదామనుకున్న కాంగ్రెస్లో అంతర్గతంగా మరో కల్లోలం మొదలైంది. మీరు బెర్తులు భర్తీ చేసుకోవటం వరకు బానే ఉంది గాని మాలాంటి పాతవారిని చిన్న చూపు చూస్తే సహించేది లేదంటూ అసంతృప్తి నేతలంతా కాలు దువ్వుతున్నారు. పార్టీ మరోసారి ప్రజల్లో ఆదరణ పొందాలంటే కొత్త వారికి టాప్ ప్రియారిటీ ఇస్తే గనక మునగడం ఖాయమని, అందువల్ల తమలాంటి పాతవారికే పార్టీలో ప్రియారిటీ ఇవ్వాలని లొల్లి జరుగుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ లో పవర్ జోష్ ఎంతున్నా పార్టీలో జోష్ పెంచే విషయానికి వచ్చేటప్పటికీ కలకలం రేగుతోంది. పార్టీలో పాతవారికి ప్రయారిటీ లేదని కొత్త వారికే ప్రయారిటీ ఇస్తూ సీనియర్లను చిన్న చూపు చూస్తున్నారనే ఆగ్రహం రోజు రోజుకు పెరుగుతోంది. అది కూడా సాక్షాత్తు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలోనే నేతలంతా గొంతెత్తడం ఆ పార్టీ నాయకుల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యవహారాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టగా పార్టీని పటిష్టం చేసే పనిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు, భావాలు ఆ పార్టీని కుదుపుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాము ఎన్నో త్యాగాలు చేస్తే కొత్తగా వచ్చిన నాయకులకి ప్రయారిటీ ఇస్తున్నారని, ఇది తమను అవమానించడమే గాక తమ సేవలను చిన్న చూపు చూడడమే అవుతుందని, అలాగే వచ్చే ఎన్నికలో దీని తాలూకు ప్రభావం కూడా గణనీయంగా ఉంటుందని సీనియర్లలోని అసంతృప్తులు గలం విప్పుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభసాగా ముగియడం హైదరాబాద్ శ్రేణిలో టెన్షన్ పుట్టిస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తన మనసులోని మాటను బయటపెట్టడం కలకలం రేపుతోంది. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. అయితే అంజన్ కు వ్యతిరేకంగా మరో వర్గం కూడా పెద్ద ఎత్తున గలం వినిపించింది. తండ్రి కొడుకులకు పార్టీ సంపూర్ణ న్యాయమే చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో అంజన్ కు టికెట్ ఇచ్చారని, ఆయన కుమారుడు అనిల్ కు రాజ్యసభ ఇచ్చారని, ఇంకా ఏం కావాలి అని నిలదీశారు. అయితే వారి వాదనకు కూడా అంజన్ అదే స్థాయిలో రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదని అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వారి వివాదం ఎంతకీ ముగియకపోవడంతో ఇన్ఛార్జి దీపాదాస్ మునిషి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. పలువురు సీనియర్ నేతలు సర్ది చెప్పడంతో గొడవ ఆఖరుకు సద్దుమణిగింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సమయంలో సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆశావాహులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో గాంధీ భవన్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం రసాబసాగా ముగిసింది. పదవులు కావాలనేవారు, ఆ డిమాండ్ ను వ్యతిరేకించే వారి మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తాయంటే ఆ పార్టీలో పదవుల గోల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఆ పార్టీ క్యాడర్. ఇక పార్టీలో సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ గా పేరున్న జగ్గారెడ్డి కూడా తీవ్ర స్థాయిలో తన గలం వినిపించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ లోకి తీసుకుని సీనియర్లను అవమానిస్తున్నారని, వారు కాంగ్రెస్ లోనే ఉంటారన్న గ్యారంటీ ఏంటని, ఈ విధంగానే పార్టీకి విఘాతం కలుగుతుందని జగ్గారెడ్డి బలమైన వాయిస్ వినిపించారు. కొత్త వారికి ఏ పార్టీ పదవి కూడా ఇవ్వరాదని, పార్టీ పదవులన్నీ పాతవారికే ఇవ్వాలని జగ్గారెడ్డి పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో పార్టీకి మేలు చేసే నిర్ణయాలే తీసుకోవాలని షరతు విధిస్తుండటంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగిందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ లోని మైనార్టీ నాయకులు కూడా తమకు పదవుల్లో ప్రయారిటీ ఇవ్వాలనే వెర్షన్ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ విహెచ్ లాంటి సీనియర్లు అడ్డు తగిలి కాంగ్రెస్ ఎప్పుడూ మైనార్టీలకు అనుకూలంగానే ఉంటుందని, కానీ హైదరాబాద్ కాంగ్రెస్ లోని మైనార్టీ నాయకులు ఎప్పుడైనా బీఆర్ఎస్ ను గాని ఎంఐఎం ను గాని ఒక్కసారైనా టార్గెట్ చేసి మాట్లాడారా అంటూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ మైనారిటీ నాయకులు తమ బాధ్యతను విస్మరించి పార్టీ పదవులు మాత్రమే కావాలంటే అసలు పార్టీ కోసం పనిచేసిన వారి ఏమైపోవాలంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జనవరిలో జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలా సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ నేతలంతా పార్టీ పదవుల మీద కన్నేశారు. ఈ సమయంలోనే పార్టీ నుంచి పదవులు సాధించుకుంటే తమ లక్ష్యం నెరవేరుతుందని చాలా మంది భావిస్తున్నట్లు సమాచారం. మరి
ఇలాంటి తరుణంలో పార్టీ శ్రేణులను దారి తెచ్చుకోకుండా స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఎంతవరకు ఉంటుందనే చర్చ కేడర్లోనే గాక విశ్లేషకుల్లోనూ నడుస్తోంది. మరి ఈ అసంతృప్తులను రేవంత్ అండ్ మహేష్ టీం దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతుందా? వేచి చూద్దాం.